హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కేవలం పాలు పంచదారతో మాత్రమైతే లడ్డూలు తయారు చేయబోతున్నాను. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే నచ్చేస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు ఇంటికి చుట్టాలు వచ్చినా లేదా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. పాలు పంచదారతో మనకు ఇంటికి గెస్టులు వచ్చినా కూడా నిమిషాలలో రెడీ చేసి పెట్టొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ముందుగా అయితే పాలనైతే తీసుకున్నాను. ఒక హాఫ్ లీటర్ వరకు అయితే పాలను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు అయితే పాలను వేడి చేస్తున్నాను. పాలనేది ఈ విధంగా బాగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. తక్కువ మంట మీద పాలైతే వేడి చేసుకోవాలి. ఇలా తక్కువ మంట పైన పాలనేది వేడి చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకుంటూ పాలనైతే వేడి చేసుకోవాలి. మనకు ఈ స్వీట్ వచ్చేసి విరిగిన పాలతో అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మంచి పాలతో అయితే చేస్తున్నాను. పాలు అనేది వేడి అయిన తర్వాత ఇలా నిమ్మ చెక్కనైతే తీసుకోవాలి. ఇలా గింజలు తీసేసి నిమ్మరసాన్ని అయితే యూజ్ చేయాలి. ఇలా నిమ్మరసాన్ని పిండేసుకోవాలి. ఇలా నిమ్మరసం అనేది పిండేసుకోవడం వల్ల మనకు పాలు అనేది పెరుగుతాయి. ఇలా ఈ విధంగా అయితే నిమ్మరసాన్ని అయితే బాగా పిండేసుకొని పాలనైతే బాగా కలిపేసుకొని పాలైతే కొద్దిసేపు తర్వాత అయితే మనకు విరుగుతాయి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే పాలు అనేది విరుగుతాయి. చూడండి, పాలు అనేది విరుగుతున్నాయి. ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు అయితే పాలని ఇలా బాగా కలుపుకుంటూ విరగొట్టుకోవాలి. మనకు పాలు అనేది అప్పుడప్పుడు విరిగిపోతాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే స్వీట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే పాలనైతే విరగొట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత ఒక పాత్ర అయితే తీసేసుకొని ఇలా ఒక క్లాత్ అయితే పెట్టేసుకోవాలి. స్ట్రైనర్ అయినా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక క్లాత్ యూజ్ చేస్తున్నాను. మనం మరిగించుకున్న పాలు ఉంటాయి కదా, వాటిని అయితే వీటిలోకి వేసేసుకోవాలి, ఈ క్లాత్లోకి. ఇప్పుడు మనకు వాటర్ అనేవి కిందికి వెళ్ళి మనకు విరిగిన పాలు ఉంటాయి కదా, అవైతే క్లాత్లో ఉంటుంది. ఈ విధంగా అయితే వాటర్ మొత్తం పిండేసుకోవాలి. ఈ విధంగా అయితే వాటర్ మొత్తం బాగా పిండేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ అయితే పిండేసాం కదా, ఆ వాటర్ని పాడేసి ఇప్పుడు ఒకసారి అయితే శుభ్రపరచుకోవాలి. మనం నిమ్మరసం అనేది యూజ్ చేసాం కదా, ఆ వాసన ఉండకుండా ఇలా వాటర్తో ఒకసారి అయితే బాగా కడుక్కోవాలి. ఒకసారి బాగా కడుక్కున్న తర్వాత ఈ వాటర్ కూడా మొత్తం పాడేసి ఇప్పుడు మనకు విరిగిన పాలు ఉంటాయి కదా, దీంతో అయితే స్వీట్ చేయబోతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని మనం ముందుగా విరగొట్టుకున్న పాలు ఉంటాయి కదా, దాన్ని అయితే వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అంటూ వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా అయితే షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు అయితే షుగర్ని యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ అనేది యూజ్ చేయాలి. మనకు షుగర్ అనేది కరగాలి కాబట్టి కొద్దిగా వాటర్ అనేది యూజ్ చేయాలి. ఇలా మొత్తం దగ్గర అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ కూడా మనకు కరిగిపోతుంది. ఇలా ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. మిశ్రమం అనేది ఈ విధంగా దగ్గర అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. పౌడర్ లాగా అయితే మిక్సీ అనేది పట్టేసుకోవాలి. అప్పుడు మనకు లడ్డు లాగా చుట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా క్యాప్ అనేది పెట్టేసుకొని మనకు మెత్తని పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని మనకు చేతికి కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకొని ఈ విధంగా బాగా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చిన్న ముద్దలాగా అయితే లడ్డూలాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే లడ్డూలాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు లడ్డూలు అనేది చేస్తున్నాను. ఇలా ఈ విధంగా అనుకుంటూ లడ్డూలు అనేది తయారు చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా నిమిషాలలో రెడీ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కూడా మనకు ఇంట్లోనే ఉండే పాలు పంచదారతో తయారు చేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అయితే మొత్తం లడ్డూలు అనేది తయారు చేసేసుకోవాలి. కేవలం పాలు పంచదారతో లడ్డూలు అయితే తయారు చేసేసుకున్నాను. ఇలా ఈ విధంగా తయారు చేసేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్లో తెలియజేయండి. అలాగే మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.